హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ భారీ శుభవార్త. ఆర్టీసీలో గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీకి చాలా సంవత్సరాల తర్వాత అధికారికంగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. 10th పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు దీనికనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ జాబ్కి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా వేకెన్సీ అనేది దీంట్లో ఉన్నాయి. ఇందులో టోటల్గా వచ్చేసి 1743 ఖాళీలు అనేవి ఉన్నాయి. ఈ 1743లో 1000 పోస్టులు డ్రైవర్కి, 743 పోస్టులు అనేది శ్రామిక్ పోస్ట్ అనేది ఈ వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇందులో శాలరీ వచ్చేసి 45,000 పైగా ఇందులో శాలరీ అనేది ఉంటుంది. మీ సొంత జిల్లాలోనే ఈ పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు క్లియర్ గా తెలియజేస్తాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు. ఈ వీడియో మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఇలాంటి ఎన్నో వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. గో టు వీడియో. హాయ్ ఫ్రెండ్స్, టిఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ 2025 వచ్చేసి డ్రైవర్లకి అండ్ శ్రామికులకు వచ్చేసి టోటల్ గా 1743 పోస్టులు అనేది దీంట్లో వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇందులో అర్హత వచ్చేసి 10th లేదా ఐటీఐ పూర్తి చేసిన ప్రతి ఒక్కళ్ళు దీనికి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఇందులో శాలరీ వచ్చేసి 45,000 పైగా ఇందులో శాలరీ అనేది ఉన్నది. నోటిఫికేషన్ వివరాలు వచ్చేసి మొత్తం టోటల్ పోస్ట్ వచ్చేసి 1743 ఖాళీలు అనేది దీంట్లో ఉన్నాయి. టోటల్ గా దీంట్లో డ్రైవర్ కి వచ్చేసి 1000 పోస్టులు, అదే శ్రామికులకు వచ్చేసి 743 పోస్టులు అనేది దీంట్లో వేకెన్సీస్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. పోస్ట్ కోడ్ వచ్చేసి 45, డ్రైవర్లకు వచ్చేసి 1000 ఖాళీలు. వీళ్ళకి శాలరీ వచ్చేసి 20,960 నుంచి 60,080 రూపాయల వరకు వీళ్ళకి నెల శాలరీ అనేది ఉంటుంది. అదే పోస్ట్ కోడ్ 46 శ్రామికులకు వచ్చేసి వీళ్ళ ఖాళీలు వచ్చేసి 743 ఖాళీలు అనేది ఉన్నాయి. వీళ్ళకి శాలరీ వచ్చేసి 16,550 నుంచి 45,030 రూపాయల వరకు వీళ్ళకి నెల శాలరీ అనేది ఉంటుంది. టోటల్ గా వచ్చేసి 1743 పోస్టులు అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో విద్యార్హత క్వాలిఫికేషన్ వచ్చేసి డ్రైవర్ కు వచ్చేసి కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్, ఏవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. అనుభవం కనీసం 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవాన్ని కలిగి ఉండాలి. వీళ్ళకి శారీరక ప్రమాణాలు వచ్చేసి ఎత్తు కనీసం 160 సెంటీమీటర్లు అనేది ఉండాలి. చూపు అనేది కంటి చూపు స్పష్టంగా ఉండాలి. మెడికల్ బోర్డు ద్వారా ఆరోగ్య సర్టిఫికేట్ అనేది వీళ్ళు తీసుకోవాలి. శ్రామికులకు వచ్చేసి కనీస విద్యార్హత వచ్చేసి 8వ తరగతి పూర్తి ఉత్తీర్ణులై ఉండాలి. వీళ్ళు బరువులు మోయగలటం, సాధారణ శ్రామిక పనులను చేయగలటం కలిగి ఉండాలి. వీళ్ళు ప్రభుత్వ వైద్యాధికారి చేత ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణ అర్హతలు వచ్చేసి అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి. అభ్యర్థి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాడై ఉండాలి. ఎలాంటి క్రిమినల్ కేసులు కానీ శిక్షలు లేని వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. ఏజ్ లిమిట్స్ వచ్చేసి డ్రైవర్ పోస్ట్ కి కనీస వయసు వచ్చేసి 18 సంవత్సరాలు, అదే గరిష్టం వచ్చేసి 35 సంవత్సరాలు. అదే శ్రామిక పోస్ట్ కు వచ్చేసి కనీస వయసు వచ్చేసి 18 సంవత్సరాలు, అదే గరిష్టంగా వచ్చేసి 33 సంవత్సరాలు. వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వయసు సడలింపు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వచ్చేసి గరిష్టంగా 5 సంవత్సరాలు అనేది వీళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. అదే మాజీ సైనికులు ఎక్స్ సర్వీస్ మెన్లకు వచ్చేసి గరిష్టంగా 3 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రత్యేకమైన సడలింపు అనేది వీళ్ళకి ఏజ్ లో సడలింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తు ప్రక్రియ వచ్చేసి www.tgprb.in పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఫోటో, సైన్, జేపీజీలో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫీజు వచ్చేసి క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది. ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళు పీడిఎఫ్ ని ప్రింట్అవుట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర ప్రధాన అంశాలు వచ్చేసి రిజర్వేషన్లు వచ్చేసి స్థానికులు మహిళలకు వచ్చేసి 33% రిజర్వేషన్ అనేది డ్రైవర్ పోస్ట్ కి కలిపేయడం అనేది జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. డిస్టిక్ వైజ్ గా డ్రైవర్ వేకెన్సీలు వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా వచ్చేసి 21, మంచిర్యాల 24, నిర్మల్ 21, ఆసిఫాబాద్ 15, కరీంనగర్ 12, పెద్దపల్లి 10, జగిత్యాల 11, రాజన్న సిరిసిల్ల 7, జయశంకర్ భూపాలపల్లి 5,
ములుగు 3, మెదక్ జిల్లా 10, సిద్దిపేట 13, నిజామాబాద్ 49, కామారెడ్డి 30, ఖమ్మం 44, భద్రాద్రి కొత్తగూడెం 34, మహబూబ్ నగర్ 20, నాగర్ కర్నూల్ 20, జోగులాంబ గద్వాల 13, వనపర్తి 13, నారాయణపేట 13, నల్గొండ 31, సూర్యాపేట 22, భువనగిరి 15, వరంగల్ 29, హన్మకొండ 41, మహబాద్ 31, జనగామ 21, రంగారెడ్డి 88, మేడ్చల్ మల్కాజిగిరి 93, వికారాబాద్ 34, హైదరాబాద్ 148, సంగారెడ్డి 59. టోటల్ గా డ్రైవర్ పోస్ట్ అనేది 1000 పోస్టులకు వేకెన్సీస్ అనేది జిల్లాల వారీగా ఇవ్వడం అనేది జరిగింది. శ్రామిక పోస్టులు వచ్చేసి మెకానికల్ డీజిల్ వచ్చేసి 589, అదే ఫిట్టర్ 43, ఆటో ఎలక్ట్రీషియన్ వచ్చేసి 43, పెయింటర్ వచ్చేసి 17, వెల్డర్ వచ్చేసి 17, కటింగ్ అండ్ స్వింగ్ వచ్చేసి 17, మిల్ రైట్ మెకానిక్ వచ్చేసి 17. టోటల్ గా వచ్చేసి 743 పోస్టులు అనేది శ్రామిక పోస్టులు అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అదే ఇది ఎగ్జామ్ ఫీజు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీ బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 500 రూపాయలు, అదే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వచ్చేసి 250 రూపాయలు వీళ్ళకి ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఫీజు అనేది ఆన్లైన్ లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా వీళ్ళు అనేది చెల్లించాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం వచ్చేసి డ్రైవర్లకు వచ్చేసి రాత పరీక్ష రిటర్న్ టెస్ట్ వచ్చేసి సబ్జెక్టులు జనరల్ నాలెడ్జి, ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రతా చట్టాలు, బేసిక్ మెకానిక్ నాలెడ్జ్ అనేది వీళ్ళకి సబ్జెక్టులుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో ప్రశ్నలు వచ్చేసి 100 ప్రశ్నలు ఉంటాయి. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. మార్కులు వచ్చేసి 100 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. డ్రైవింగ్ టెస్ట్ వచ్చేసి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ ప్రాక్టీస్ టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. స్టీరింగ్ కంట్రోల్, బ్రేకు, గేర్ హ్యాండ్లింగ్, రివర్స్ డ్రైవింగ్, హైవే మీద డ్రైవింగ్ అనేది వీళ్ళకి చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష అర్హత సాధించిన తప్పనిసరిగా వీళ్ళు చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి విద్యార్హత సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సు, క్యాస్ట్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు మొదలైనవి వీళ్ళు పరిశీలన తీసుకోవాల్సి ఉంటుంది. మెడికల్ టెస్ట్ వచ్చేసి చూపు, వినికిడి, రక్తపోటు, ఫిజికల్ ఫిట్నెస్ మొదలైన ఆరోగ్య ప్రమాణాలను వీళ్ళు పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఇది శ్రామికులకు వచ్చేసి రాత పరీక్ష వచ్చేసి సబ్జెక్టులు వచ్చేసి జనరల్ నాలెడ్జి, బేసిక్, అర్థమెటిక్, రీజనింగ్ తెలుగు భాషలోనే వీళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. వీళ్ళకి ప్రశ్నలు వచ్చేసి 80 నుంచి 100 ప్రశ్నలు అనేది దీంట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. 100 మార్కులకు ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ వచ్చేసి శారీరకంగా బరువులు మోయగలటం, స్టామినా టెస్ట్ అనేది వంటి పరీక్షలు వీళ్ళకి నిర్వహిస్తారు. తుది ఎంపిక వచ్చేసి రాత పరీక్ష, ప్రాక్టికల్ అండ్ ఫిజికల్ టెస్ట్ అనేది డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఫలితాలను పరిగణలోకి తీసుకొని మెరిట్ జాబితాను తయారు అనేది చేస్తారు. రిజర్వేషన్ విధానం ప్రకారం కేటగిరీల వారీగా ఎంపిక అనేది జరుగుతుంది. వీళ్ళకి రాత పరీక్ష వచ్చేసి డ్రైవర్ కి ఈ ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. 100 ప్రశ్నలు, 100 మార్కులు, 2 గంటల టైం ఉంటుంది. ఇందులో సబ్జెక్టులు వచ్చేసి జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్స్, ట్రాఫిక్ రూల్స్ అండ్ రోడ్డు భద్రత చట్టాలు, వాహనాల ప్రాథమిక మెకానికల్ నాలెడ్జ్ అనేది దీంట్లో ఇవ్వటం అనేది జరుగుతుంది. శ్రామికులకు వచ్చేసి ప్రశ్నలు వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. ప్రశ్నలు వచ్చేసి 80 నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు వచ్చేసి 100 మార్కులకు ఉంటుంది. వీళ్ళకి సమయం వచ్చేసి 1:30 అనేది వీళ్ళకి సమయం ఇవ్వటం జరుగుతుంది ఎగ్జామ్ కి. ఇందులో సబ్జెక్టులు వచ్చేసి జనరల్ నాలెడ్జి, బేసిక్ మ్యాథ్స్, రీజనింగ్ తెలుగు భాషలో ఇవ్వడం అనేది జరుగుతుంది. శారీరక పరీక్ష వచ్చేసి డ్రైవింగ్ టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. రోడ్డుపై ప్రాక్టికల్ గా డ్రైవింగ్ అనేది చేయాలి. స్టీరింగ్ కంట్రోలింగ్ చేయాల్సి ఉంటుంది. రివర్సింగ్ అండ్ పార్కింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. హైవే డ్రైవింగ్ అనేది వీళ్ళు చేయాల్సి ఉంటుంది. శ్రామికులు వచ్చేసి బరువులు మోయటము, స్టామినా టెస్ట్ వచ్చేసి 400 మీటర్లు పరుగు, 800 మీటర్ల నడక అనేది వీళ్ళకి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇతర శారీరక సామర్థ్య పరీక్షలను కూడా వీళ్ళకి కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. అర్హత ప్రమాణాలు వచ్చేసి రాత పరీక్షలో కనీస అర్హత మార్కులను సాధించడం అనేది తప్పనిసరి. శారీరక పరీక్షలో ఫిట్ గా ఉండాలి. ఫెయిల్ అయితే తుది ఎంపికకి పరిగణించబడరు, అంటే వీళ్ళని తీసుకుని పడరు, డిస్క్వాలిఫై అవుతారు. అన్ని దశల్లో ఉత్తీర్ణుల అభ్యర్థులను మాత్రమే మెరిట్ జాబితాకు చేరుతారు.
నెక్స్ట్ శాలరీ వచ్చేసి డ్రైవర్లకు వచ్చేసి 20,960 నుంచి 60,080 రూపాయల వరకు వీళ్ళకి నెల శాలరీ అనేది ఉంటుంది. అదే శ్రామికులకు వచ్చేసి 16,550 నుంచి 45,030 రూపాయల వరకు వీళ్ళకి శాలరీ అనేది నెలకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎలవెన్స్లు వచ్చేసి ప్రాథమిక జీతంతో పాటు క్రింద ఎలవెన్స్లు అనేది వీళ్ళకి లభిస్తాయి. వీళ్ళకి వచ్చేసి డిఏ, హెచ్ఆర్ఏ, టిఏ, స్పెషల్ ఎలవెన్స్లు అనేది వీళ్ళకి జీతంతో పాటు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇతర సదుపాయాలు వచ్చేసి పెన్షన్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వ నియామకావళి ప్రకారంగా వీళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది. మెడికల్ సదుపాయాలు వచ్చేసి ఉద్యోగి అంటే ఎంప్లాయీకి ప్లస్ కుటుంబ సభ్యులకు ఈ మెడికల్ సదుపాయాలను కల్పించడం అనేది జరుగుతుంది. లీవ్ బెనిఫిట్స్ వచ్చేసి ఈఎల్, సిఎల్, మెడికల్ లీవ్స్ అనేది మొదలైనవి వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేసి గ్రూప్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది వీళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రోత్సాహకాలు వచ్చేసి డ్రైవర్లకు రూట్ మైలేజ్ ఆధారంగా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వబడే అవకాశం అనేది ఉంటుంది వీళ్ళకి. ఉద్యోగ భద్రత వచ్చేసి ప్రభుత్వ నియామకాలతో భాగంగా స్థిరమైన ఉద్యోగ భద్రత అనేది వీళ్ళకి కల్పించడం అనేది జరుగుతుంది. రిజర్వేషన్ల వారీగా డ్రైవర్ పోస్టులు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం. డ్రైవర్ ఖాళీలు వచ్చేసి టోటల్గా వచ్చేసి 1000 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఓసీకి వచ్చేసి సుమారుగా 400, బీసీకి వచ్చేసి 300, ఎస్సీకి వచ్చేసి 150, ఎస్టీకి వచ్చేసి 100, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 50. టోటల్గా 1000 పోస్టులు వేకెన్సీ అనేది దీంట్లో ఇవ్వడం అనేది జరిగింది కేటగిరీ వారీగా. అదే శ్రామిక పోస్టులు 743 పోస్టులకు గాను ఓసీకి వచ్చేసి 280, అదే బీసీకి వచ్చేసి 220, ఎస్సీకి వచ్చేసి 120, ఎస్టీకి వచ్చేసి 80, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 43. టోటల్గా 743 పోస్టులు అనేది కేటగిరీ వారీగా విభజించడం అనేది జరిగింది. నెక్స్ట్ ముఖ్యమైన తేదీలు వచ్చేసి నోటిఫికేషన్ విడుదలైన డేట్ వచ్చేసి సెప్టెంబర్ 17, 2025న నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి అక్టోబర్ 8, 2025న అప్లికేషన్ ప్రారంభం జరుగుతుంది. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 28 అక్టోబర్ 2025 సాయంత్రం 5 గంటలకి క్లోజింగ్ అనేది అవుతుంది. ఫీజు చెల్లింపులు వచ్చేసి అక్టోబర్ 28, 2025కి ఇది క్లోజ్ అనేది అవుతుంది. ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు వచ్చేసి అధికారిక వెబ్సైట్లో ఫిట్నెస్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా ప్రకటించడం అనేది జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. ఈ వీడియో మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఇలాంటి ఎన్నో వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.